అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలను బ్రదర్ ఎపఫ్రా నేతృత్వంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గల పెద్ద అంబర్పేట్ దేవుని స్మర్శ మందిరం ఎపఫ్రా మినిస్ట్రీస్ లో జరిగాయి. ఈ సందర్భంగా బ్రదర్ ఎపఫ్రా మాట్లాడుతూ, ముందుగా ప్రజలు అందరికీ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, అలాగే ప్రపంచంలో ఎక్కడో ఒక చోట మతాలు మధ్య గొడవలు జరిగి రవాణా కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో మేము చెప్పేది ఏమిటంటే, ఏ కులమైనా ఏ మతమైనా మనుషుల మధ్య ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని, అదే మా సందేశం అని ఆయన తెలిపారు. తాను 1988 సంవత్సరంలో ఇద్దరికి క్రీస్తు ఆరాధన చేయడం జరిగిందని, 2004లో దేవుని అనుగ్రహంతో మినిస్ట్రీ స్థాపించి సర్వమతాలకు ఒకేలాగా చూస్తున్నామని, తమ మినిస్ట్రీస్ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నామని, అలాగే ఏ మతానికి సంబంధించిన వారైనా మరణించిన మృతదేహాన్ని వారి ఇంటికాడ చేయవలసిన కార్యక్రమాలు చేయలేని ఎడల తమ మినిస్ట్రీస్ వచ్చి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏంటంటే సివిల్లు కూడా మాతో పాటు వాళ్ళు కూడా కోఆర్డినేషన్గా ఇద్దరం చేయటం వల్ల ఈ పని ఇంత తొందరగా కంప్లీట్ అయ్యింది. ఇది దేవుని మాట. జీవము నించిన పరమపిత ఈ ఆరాధనలో ఎవరింకనూ యేసుని మధ్యలో పట్టుబడుతున్నారో యేసుని రాత్రి ప్రవేశిస్తాడు. జీవించిన మరణించిన మీకోసమే మీ కలవలతో పాడుతాను. హృదయ లోతుల నుండి ప్రభువా, హృదయ లోతుల నుండి ప్రభువా, హృదయ లోతుల నుండి ప్రతి వాక్యమే మాట ఈ ఆరాధనలో వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా నుండి నువ్వు కోరుకుంటుంది అదే ప్రభువా. ఈ 2023 క్రిస్మస్ శుభాకాంక్షలు రిపోర్టర్స్గా మీ అందరికీ, అలాగే మీ యాజమాన్యాలకి. అదే సమయంలో ఈ హైదరాబాద్ పట్టణంలో ఈ జంట నగరాల్లో ఉన్న 1 కోటికి పైగా ఉన్న ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ నూతన మందిరంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ క్రిస్మస్ వేడుకలు వేలాది మందిగా వచ్చి వారు దేవుని యొక్క ప్రబోధాలను విని మానవాళి మనుగడ కోసం కావలసిన ప్రేమ, శాంతి, సమాధానం, క్షమాగుణం వారందరూ కూడా కలిగి సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు రావాలని కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ కానీ, లేక ఇక్కడ కట్టబడిన చర్చ్ కానీ, లేక మేము చేసే సేవ అంతా కూడా కేవలం దేనికోసం అంటే సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు రావాలి అని. సొంత కుటుంబస్తులే ఒకరి కోసం ఒకరు ప్రేమ లేని స్వార్థంతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో క్రిస్మస్ చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చాడు, మనందరినీ కూడా ఒక్కటిగా చేయటానికి. ముఖ్యంగా మనలాంటి దేశాల్లో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా ఎంతో విభేదాలతో మనుషులు బ్రతికే ఈ సమాజంలో అందరూ ఒక్కటని, ఆ దేవుని ప్రేమతో నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పిన దేవుని మాటని నెరవేర్చేటట్లుగా మన దేశం అంతా కూడా ఆ మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.